ఎవరి ఆదరణ అక్కర్లేదండి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆదరణ అక్కర్లేదు. గజల్ని ప్రేమించాల్సింది ప్రజలు, ప్రభుత్వం కాదు. సో నేను ప్రభుత్వం నుంచి ఏం ఆశించను అసలు. యాక్చువల్ గజల్ శ్రీనివాస్ డైరీ ఎప్పుడు ఖాళీ ఉండదు. నేను ఇప్పుడు నా రేటు తగ్గించుకుని నేను ప్రోగ్రామ్స్ చేస్తే రోజుకి 2 ప్రోగ్రామ్స్ చేయాల్సి వస్తుంది నాకు. కానీ నాకు అంత ఇది లేదు. ఎందుకంటే ఐఎమ్ ఎంజాయింగ్ సింగింగ్. నేను రోజు ఫ్యాక్టరీకి వెళ్ళి ఉద్యోగం చేసేవాళ్ళలాగా నేను గజల్ పాడడం నాకు ఇష్టం లేదు. ఐ ఎంజాయ్ క్రియేటివిటీ. ఒక ఒక మంచి ఒక విరామం తీసుకుంటాను గజల్ కెరీర్లో. విరామం తీసుకుని మళ్ళీ అనుభూతుల కోసం వెతుకుతుంటాను. ఎలా ఉంటాయంటే అమెరికా వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో పిల్లలకి తల్లిదండ్రులు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ముఖ్యంగా మీ సినీ గోయర్ ఛానల్, మీ సైట్ని ఎక్కువగా అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో చాలామంది లక్షలాది మంది చూస్తుంటారు. ఆ సినీ గోయర్లు చూసే ప్రేక్షకులకు అర్థమవుతుంది నేను చెప్పే మాట. అమెరికాలో ఉండే వాళ్ళకి ఆ ఎయిర్పోర్ట్లో 2 ఏళ్ళకి ఒకసారి వస్తారు కదండి, పిల్లలు వెళ్తుంటే అమ్మ నాన్నలు ఏడుస్తుంటారు. నేను అది చూసి ఐ గాట్ కాట్ అనమాట. అట్లా చూసి నేనే అక్కడ ఉంటే, నేనే 2 ఏళ్ళకి ఒకసారి వస్తే ఎట్లా ఉంటాయి నా ఫీలింగ్స్. నాకు చాలామంది ఎన్ఆర్ఐస్ నాకు పరిచయాలు ఉన్నాయి. ఎక్కువ మంది నాకు ఎన్ఆర్ఐ అభిమానులు ఉన్నారు. అప్పుడు గజల్ రాశారు. వీళ్ళు అక్కడి నుంచి వస్తూ తిరిగి వెళ్ళేటప్పుడు అసలు ఎలా ఉంటుంది, వెళ్ళినట్టే లేదు, పల్లెను చూసినట్టే లేదు, ఎన్నో రోజులు గడిపినా అసలు గడిపినట్టే లేదు. చాలా ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చామే. అసలు వస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఫ్లైట్లో ఎట్లా ఉంటుందంటే, ఎన్నో గంటల ప్రయాణం, ఊహలతోనే జాగారం. నిద్ర పట్టదండి పాపం ఫ్లైట్లో. ఆ ఎన్ఆర్ఐస్ వచ్చేవాళ్ళకి ఎప్పుడు వచ్చింది, హైదరాబాద్ వచ్చిందా అని అడుగుతుంటారు ఎయిర్ హోస్టెస్. హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్, ఓకే. ఎన్నో గంటల ప్రయాణం, ఊహలతోనే జాగారం. ఎయిర్పోర్ట్లో అలా దిగిన తర్వాత పేరెంట్స్ని, సిస్టర్స్ని అందరూ చూడగానే, తలచిన వారిని చూడగానే అంత అలసినట్టే లేదు, వెళ్ళినట్టే లేదు. ఇలాగా ఎంతోమంది ఇలా వచ్చి తిరిగి వెళ్తుంటే నేను చూసే సందర్భాలు చెప్తున్నాను మీకు. ఇలాగా నేను ప్రజలకు నచ్చే అంశాలు పాడడం వలన ప్రజలు, లక్షలాది మంది ప్రజలను నేను ఐడెంటిఫై చేసుకుంటుంటాను. అందుకే నేను క్రియేటివ్ థాట్స్ కోసం ఆగుతాను, ఏరి గుదుగుచ్చుకుని అప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తుంటాను అనమాట. నన్ను బాగా ఇన్స్పైర్ చేసేది, ఎప్పుడన్నా ఒక మంచి మనసు ఎదురైతే నేను చాలా ఇన్స్పైర్ అవుతానండి. కానీ ఎదురవడం చాలా కష్టం. ఇఫ్ ఐ కమ్ అక్రాస్ ఎ కైండ్ హార్ట్, ఇట్ ఇన్స్పైర్స్ మీ అనమాట. చాలా గొప్పగా ఇన్స్పైర్ అయిపోతున్నాను. చాలా నేను కరెక్ట్గా చెప్పాలంటే ఒక మంచి మనసు కోసం, ఒక దయగలిగిన హృదయం కోసం నా హృదయం ఎప్పుడు ఎదురు చూస్తుంటుంది. అక్కడే స్ఫూర్తి పొందుతుంటాను నేను. అంటే నా వైఫ్ని నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూశానంటే తను ఉయ్యాల్లో చూశాను నేను. ఉయ్యాల్లో, వాళ్ళ ఊర్లో తను ఉయ్యాల్లో ఉన్నప్పుడు చూశాను. మా మేనమామ కూతురు అనమాట నా వైఫ్ సురేఖ. సో చిన్నప్పటి నుంచి అందరూ కూడా, ముఖ్యంగా మా మేనమామ గారు, షీఈ్ మై తిండరే నీ పెళ్ళంటా అంటుండేవాడు నాతో. సో అది బాగా మనసుకి బాగా పట్టేసింది అనమాట. కాలగమనంలో మా కుటుంబాల మధ్య కొన్ని గొడవలు వచ్చినా కానీ నేను ఏమనుకున్నానంటే, మా ముడి కుటుంబాలను మళ్ళీ పెనవేయాలనుకున్నాను నేను. సో దిస్ నాట్ విల్ రీఅటాచ్ థింగ్స్ అనుకుని నేను కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ సురేఖని నేను కలవడం, పెళ్లి చేసుకుంటాను అడగడం, మా కుటుంబాల్లో వద్దు అని అనడం. ముఖ్యంగా మా మదరు, ఎందుకు మనకి కుటుంబ దగ్గర పిల్లలు అలా వద్దు మనకి అని మా మదర్ అంటే కూడా ఐ సెడ్ షీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఎందువల్లంటే భూమికి కన్నా నా భార్యకి ఎక్కువ సహనం ఉందని నా నమ్మకం. ఐ లైక్ ద పేషెన్స్ అండ్ ద ప్యాషన్. నా కెరీర్ మీద నాకన్నా తనకు ఎక్కువ ప్యాషన్ ఉందన్నమాట. నేను ఎదగాలని కోరుకోవడం కన్నా నేను బాగా ఎదగాలని తను కోరుకుంటుంది. సో ఆ కాంబినేషను నాకు ఇష్టం. అందుకని మా ఇంట్లో ఎప్పుడు కూడా ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. నన్ను ఇన్స్పైర్ చేసే అట్మాస్ఫియర్ ఉంటుంది మా ఇంట్లో. నా భార్య వల్ల కానీ, నా బిడ్డ వల్ల కానీ నేను బాగా స్ఫూర్తి పొందుతాను.
నేను చేసే అద్భుతాలు అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కానీ నేను ఏం చేసినా కూడా డెఫినెట్గా సురేఖ ప్లేస్ ఎ గ్రేట్ రోల్ అనమాట. వితౌట్ హెర్ సోల్ దెర్ ఇస్ నో దిస్ సాయిల్. అంటే నేను ఆల్రెడీ జంజాల్ గారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీశారు, విచిత్రం అని. 1999లో 2000లో రిలీజ్ అయిందనమాట ఫిల్మ్. అది బాగానే ఆడింది. కానీ జంజాల్ గారు నన్ను బాగా పెద్ద హీరోని చేద్దామని కలగన్నారు ఆయన. నాకు కూడా చిన్నప్పటి నుంచి సినిమాలో హీరో అవ్వాలని ఉండేది. నాది సొంత ఊరు పాలకొల్లు. దాసనారాయణరావు గారు, పిన్సెట్ రవిరాజ, కోడి రామకృష్ణ, చిరంజీవి, కృష్ణరాజు గారు వీళ్ళందరూ మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. చిన్నప్పటి నుంచి నేను థియేటర్లో పెరిగా, నాటికలు వేస్తుండేవాడిని. ఎప్పుడైనా సరే నేను సినిమాలో తెరపైన హీరోగా చూసుకోవాలని నాకు కోరుకుండేది. చిన్నప్పుడు నేను ఫిలిమ్స్ థియేటర్లకు వెళ్ళి ఫిలిమ్స్ కట్ చేసి తెచ్చుకుని బోతద్దం పెట్టి ఎండలో పెట్టి గోడ మీద వేసుకుని చూసుకుని ఉన్నాడు సినిమా. అలాగా నాకు ఇష్టం. ఎప్పుడో ఒక రోజు ఆ ఫిలింపై నేను ఉండాలని నేను కలలు కనేవాడిని. సో ఐ వాంట్ బికమ్ ఎ హీరో. కానీ ఈ గజల్స్లో పడిపోయిన తర్వాత స్లోగా ఆ ఆశ జారిపోయింది. అంటే ఆ కోరిక జారిపోయింది, ఆశ కాదు కోరిక. ఏంటంటే సినిమాలో అవన్నీ పాత్రలు కదా, జీవితంలో హీరోగా ఉండాలి కదా మనం. అవన్నీ పాత్రలు, దే యాక్ట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ నేను హీరోగా లైఫ్లో ఉంటే అండ్ ఐ విల్ ఇన్స్పైర్ మెనీ పీపుల్ కదా. సినిమాలో ఉన్నది కథే కదా, కానీ నా కథే నా కథే కొన్ని లక్షలాది మందికి స్ఫూర్తి కలిగిస్తే యువతి యువకులు గొప్పగా నడుస్తారు కదా. ఒక చిన్న ఊరి నుంచి వచ్చి ఒక కుర్రాడు బాగా పాడి దేశం ఎల్లలు దాటి కొన్ని వందల భాషల్లో పాడి ధైర్యంగా పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ టెర్రరిస్టుల దగ్గర, తాలిబాన్ల దగ్గర పాడేసి వచ్చాడు అనేది ఒక ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది కదా. జైలుకి వెళ్ళి పాడడం, ఖైదీలకి ఇవన్నీ చేస్తాడు కదా. ఇది ఎందుకు నేను అంటే ఒక ఎన్టీ రామారావు గారి కాలంలో, వాళ్ళ కాలంలో చాలామందికి వాళ్ళకి మార్గదర్శకులు చాలామంది ఉండొచ్చు. కానీ మా తరంలో కూడా కొద్దిగా ఉండేవారు. కానీ ఈనాటి తరం వాళ్ళకి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఎవరున్నారు వాళ్ళ సొసైటీలో? నాకు ఇదిగో మై బాస్, దిస్ మ్యాన్ ఐ లవ్ హిమ్. దిస్ గాంధీ, ఐ లవ్ హిమ్. గాంధీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఐ రీడ్ హిస్ బుక్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. నేను నా మనసు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే పోర్బందర్ వెళ్ళిపోయి గాంధీ పుట్టిన ప్లేస్కి వెళ్ళి వస్తుంటాను. గాంధీ సంచరించి తిరిగినటువంటి సాబర్మతి ఆశ్రమంకి వెళ్ళి వస్తుంటాను. నేను చేసే శాంతి ఉద్యమాలు, ప్రపంచ శాంతి కోసం నేను చేసే ఉద్యమాలన్నీ కూడా గాంధీ ఇన్స్పిరేషన్తో చేస్తుంటాను నేను. గాంధీ అంటాడు, సత్యాగ్రహికి శత్రువు లేడన్నా అంటాడు. గాంధీజీ యొక్క సత్యాగ్రహ సిద్ధాంతాన్ని, అహింసా సిద్ధాంతాన్ని ఇవాల్టి ఈ ప్రపంచమంతా చాటాలని నేను 125 భాషల్లో పాడాను. మీ అందరికీ తెలిసే విషయం. మన పిల్లలు ఇవాళ హైదరాబాద్లో గోకుల్ చాట్లో బాంబులు పేలుతున్నాయి, లుంబిని పార్కులో బాంబులు పేలుతున్నాయి అంటే దీనికి మూలాలు ఎక్కడున్నాయి? ఆ మూలాల్లోకి వెళ్ళి గజలు పాడాలనుకున్నా. అందుకని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వెళ్ళి గాంధీజీ చెప్పిన నాన్ వైలెన్స్, సత్యాగ్రహం గురించి పాడుతుంటాను నేను. అదే నేను పాడిన పాట, గాంధీ పైన పాడిన పాట, 125 భాషల్లో పాడిన పాట, ఆయన చెప్పిన మాటలని నేను అందరినీ క్షమించమని. ప్రేమించడం గొప్ప విషయం కాదు, క్షమించడం చాలా ఉదాత్తమైనటువంటి గొప్ప విషయం అని గాంధీ చెప్పిన మాటల్ని నేను ఇన్స్పైర్ అవుతాను. గాంధీ అంటే నా ఆలోచనలో నేను డెమోక్రేట్గా ఉంటాను, కానీ ఇంప్లిమెంటేషన్లో ఒక నియంతలా ఉంటాను, ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తుంటాను అనమాట. అప్లికేషన్లో ఆమె డిక్టేటర్ అనమాట. అలాగా గాంధీ చాలా ఇన్స్పైర్ చేస్తుంటాను నేను, ఆ పర్సనాలిటీ. అంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి గోదావరి నది ఒడ్డున పెరిగానంటే గోదావరి నదికి ఏం గోల్ ఉందో నాకు తెలియదు. అది ప్రవహిస్తూ ఉంటుంది, మంచినీళ్ళు ఇస్తూ ప్రవహిస్తుంటుంది. నేను ఒకటే అనుకున్నాను, గోదావరి ఎక్కడో పుట్టి నేనెవరో దానికి తెలుసో తెలియదు, కానీ అలా మంచినీళ్ళు ఇచ్చుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోద్ది డెస్టినేషన్లోకి. నేను కూడా ఎదుటివాడు నాకు నుంచి ఏమి ఆశించకుండా, ఎదుటివాడి నుంచి నేనేమీ ఆశించకుండా, నేను గోదావరి నదికి ఏం గోల్ ఉందో నాకు తెలియదు, అది ప్రవహిస్తూ ఉంటుంది, మంచినీళ్ళు ఇస్తూ ప్రవహిస్తుంటుంది. నేను ఒకటే అనుకున్నాను, గోదావరి ఎక్కడో పుట్టి నేనెవరో దానికి తెలుసో తెలియదు, కానీ అలా మంచినీళ్ళు ఇచ్చుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోద్ది డెస్టినేషన్లోకి. నేను కూడా ఎదుటివాడు నాకు నుంచి ఏమి ఆశించకుండా, ఎదుటివాడి నుంచి నేనేమీ ఆశించకుండా, నేను అక్కడ గోదావరి మంచినీళ్ళు ఇస్తే నేను మంచితనాన్ని, మానవీయతని నేను పాడుకుంటూ వెళ్ళిపోదాం ఆఖరి శ్వాస దాకా. ఈ గమ్యం ఏంటంటే మంచి వాల్యూస్ని, మానవీయ సంబంధాలని,
పొరుగిల్లే పొరుగు దేశం అయిపోతుంది. నైబర్ హోమ్ ఇస్ బికమ్ ఏ నైబరింగ్ కంట్రీ. అడవుల కోసం వేరే దేశాలు వెళ్ళక్కర్లేదు, వేరే ప్రాంతాలు వెళ్ళక్కర్లే. ఈ మహానగరంలో, ఈ హైదరాబాదులో మనిషికి మనిషికి మధ్య అడవి వస్తున్న ఈ రోజుల్లో మనం ఈ అడవుల్ని మానసికంగా నరికేసి మనసుల్ని ముడివేసి ముందుకెళ్దామనే భావంతో నేను వేరే గమ్యమేమీ లేదండి, మంచితనాన్ని ఒక మహానదిలాగా పాడుకుంటూ వెళ్ళడమే నా గమ్యం. ఆఖరి శ్వాస దాకా నేను నమ్మిన నా సిద్ధాంతాన్ని పాడుకుంటూ వెళ్ళడమే నా పని.